హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. పెన్షన్లకు సంబంధించి ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి గుడ్ న్యూస్ అండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి వచ్చినట్లయితే ఎంప్లాయీస్ పెన్షన్ సంబంధించి ఏదైతే ఉందో స్కీము 95. సో ఇప్పటికే దీర్ఘకాలికంగా సమస్యలు పైన దీనిపైన కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయనుందనమాట. ఇందులో ఆల్రెడీ కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవియా అయితే తెలపడం జరిగింది. సో ముఖ్యంగా బుధవారం రోజు ఢిల్లీలో విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ కలిశారనమాట. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన పదవి విరమణకు సంబంధించినటువంటి ఉద్యోగులు తక్కువ పెన్షన్తో ఆర్థిక సాయం అనేది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెన్షన్ అనేది మొత్తం కూడా ఇప్పుడు కనీస పెన్షన్ మొత్తం ఏదైతే 7,000 రూపాయలకు కనిష్టంగా పెంచాలని వారు డిమాండ్ అయితే చేస్తున్నారు. మినిమంగా వచ్చేసి 10,000 రూపాయలు ఇలా ఇవ్వాలని చెప్పేసి, అలాగే పెన్షన్లు వారి జీవిత భాగస్వామి కూడా హెల్త్కి సంబంధించి ఆరోగ్య బీమా ఉచితంగా కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుని దేశంలో సుమారు 80 లక్షల మందికి ప్రయోజనం అయితే కలుగుతుందన్నమాట. ఖేల్ ఇండియా మార్షల్ ఆర్ట్స్ అండ్ గేమ్స్ అదేవిధంగా నేపథ్యంలో విశాఖపట్నంలో మార్షల్ ఆర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఎంపీ శ్రీ భరత్ ఒక ప్రతిపాదన మంత్రికి అయితే అందజేయడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి గౌరవం పెంచే విధంగా అవసరమైనటువంటి సహకారం అందించాలని ఎంపీ కోరారనమాట. దీనికి సంబంధించి మంత్రి సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది. త్వరలో దీనిపైన కీలక ప్రకటన అయితే వస్తుందని చెప్పేసి సానుకూలంగా స్పందిస్తున్నారనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి.